అందరూ నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. ఈరోజు మెయిన్ పేపర్ న్యూస్ చూసుకున్నట్లయితే తడిసి ముద్దైన ఉత్తర తెలంగాణ, పొంగి పొర్లుతున్న వాగులు వంకలు, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి, ప్రాణహిత నదులు, మేడిగడ్డ వద్ద వరద ఉధృతితో 85 గేట్లు ఎత్తివేత, రెడ్ ఆరెంజ్ అలర్ట్లు, అధికారులు అప్రమత్తం. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ఉత్తర తెలంగాణ అతలాకుతలం అవుతోంది. నదులు, ఉపనదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. విద్యారంగమే ప్రభుత్వ ప్రాధాన్యం. 2034 వరకు నేనే సీఎం అంటున్న రేవంత్ రెడ్డి. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా బలోపేతానికే బడ్జెట్లో 9% కేటాయింపు, టీచర్ల ప్రమోషన్లు, బదిలీలపై ఆందోళన అవసరం లేదు. అంగన్వాడీలు మరింత బలోపేతం. అంగన్వాడీ టీచర్ల నుంచి నేరుగా సలహాల స్వీకరణ, జిల్లాల వారీగా ప్రత్యేక సదస్సుల నిర్వహణ. అధికారులతో సమీక్షించిన మంత్రి సీతక్క. ఓటరు జాబితా సవరణతో పథకాలకు సంబంధం లేదు. ప్రజలు అనవసర అపోహలకు గురి కావద్దు. ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి స్పష్టీకరణ చేశారు. 16 అడుగులకే గణేష్ విగ్రహాలు. రవాణా సమయంలో భద్రతా నిబంధనలు పాటించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఫస్ట్ పేజీ కంటిన్యూషనే. తడిసి ముద్దైన ఉత్తర తెలంగాణ. కూరగాయల సాగును ప్రోత్సహించండి. సెంట్రలైజ్డ్ కిచెన్స్ పరిసర ప్రాంతాల్లో దృష్టి పెట్టండి. ఆర్గానిక్ సాగు దిశగా రైతులకు అవగాహన కల్పించండి. ఉద్యోగులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న ప్రజాప్రభుత్వం. 100 రోజుల్లో 6,000 కోట్ల బకాయిలు చెల్లింపు. తాజాగా మరో 2,000 కోట్లు విడుదల చేసిన ఆర్థిక శాఖ. ప్రతిపక్ష పాత్రలో కాంగ్రెస్ వైఫల్యం. నిర్మాణాత్మక రాజకీయాలకు దూరం. అవకాశవాద వైఖరిపై విమర్శలు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మోదీ మారాలి. ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేస్తేనే మంచిది. రాష్ట్రాల్లో విద్యార్థులను వేధిస్తే మళ్లీ ఆందోళన తప్పదు. కాక్రోచ్ చీఫ్ అభిజిత్ దీప్కే హెచ్చరిక. సోషల్ మీడియాలో ప్రధాని రాజీనామా లేఖ ఫేక్ లేఖగా గుర్తించిన కేంద్ర సంస్థ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. స్ట్రాబెర్రీలతో ఎన్నో మేళ్ళు. ఫుడ్ గురించి చూస్తున్నాము. స్ట్రాబెర్రీస్ తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ కలుగుతాయి దాని గురించి ఒక ఆర్టికల్ చూస్తున్నాం. భోజనం తర్వాత నడిస్తే ప్రయోజనాలు ఇవే. జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. ప్రజల ఆందోళన చెందవలసిన అవసరం లేదు అంటున్న జిల్లా కలెక్టర్ కె హరిత. ఆసిఫాబాద్ న్యూస్ చూస్తున్నాం. రహనే రిటైర్మెంట్. ఓటమి ఎరుగని కెప్టెన్కు బీసీసీఐ సలాం. ఇంగ్లాండ్ టెస్ట్ సారథిగా మళ్ళీ జోరూట్. హెడ్ కోచ్గా స్టీఫెన్ ఫ్లెమింగ్. అఖిల్ కెరియర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్. లెనిన్ సినిమా గురించి చూస్తున్నాం. తొలి 100 కోట్ల సినిమాగా రికార్డ్ ఎక్కింది. నవ్వుతో కట్టిపడేస్తున్న ప్రజ్ఞా జైస్వాల్. సైబర్ బాధితుల్లో బాలీవుడ్ నటి. చూసారు కదా ఈరోజు వార్తలు. మీరు రెగ్యులర్గా ఎర్లీ మార్నింగ్ ఇంకా క్లియర్గా న్యూస్ చూడాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఈ పేపర్ ఉంటుంది. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏ విధమైన బిజినెస్ ప్రమోషన్స్ కావాలనుకున్నా, అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.